హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే త్వరగా అయిపోయే ఒక స్నాక్ చేసుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. ఈలోపు నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు ఒక బంగాళదుంప ఉంటుంది కదా, దానికి ఇలా తొక్క తీసేసి మనం ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. సూజీ అంటాం కదా, అలా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసి కలిపి వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. మనకు పిల్లలు ఎప్పుడు ఇడ్లీ దోశ వాటితో బోర్ అయిపోతారు, ఎప్పుడు ఇవేనా అంటుంటారు కదా. అప్పుడు మనం ఇలా సింపుల్గా చేసి పెట్టొచ్చు. మనం చేయడం కూడా చాలా సులభంగా అయిపోతుంది, వాళ్ళకు కూడా కొత్తగా చేసినట్టు ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు బొంబాయి రవ్వ ఉంది కదా, కొంచెం అది మెత్తబడుతుంది. సో ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు కావాలంటే అల్లమైన తురిమి వేసుకోవచ్చు, కొద్దిగా ధనియాల పొడి, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి. పిండి గట్టిగా ఉంది కదా, మనకు రవ్వ అనేది నానితే కొంచెం పొంగుతుంది. సో అందుకని చెప్పేసి మనం కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను. మీ దగ్గర ఈనో ఉన్నా వేసుకోండి, వంట సోడా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా ఇలా కలిపేసుకొని, ఇప్పుడు చూడండి మనకు ప్యాన్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఆవాలు, కొద్దిగా నువ్వులు వేస్తున్నాను. సో ఇవి వేయంగానే ఇప్పుడు మనం కొద్దిగా సిమ్లో పెట్టుకొని, ఇవన్నీ చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం వేసేయాలి. మనం ఇదంతా ఒకేసారి అయిపోతుందండి మనకు. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు చక్కగా ఉడికింది. మనకు సైడ్లలో కూడా ఆయిల్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మొత్తం సైడ్లన్నీ లూజ్ చేశాక ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం కొద్దిగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకు హెల్దీగా ఈ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా, మనకు సాయంత్రం డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా వెరైటీగా ఉంటుంది కదా, తింటారు. సో ఓకేనండి, మా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయలు ఇలా నిమ్మకాయతో తింటే చాలా బాగుంటుంది. ఇది మనకు చట్నీతోనైనా సాస్తోనైనా తినవచ్చు.